వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. తూర్పు గోదావరిలోని దేవరపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా మ్యాజిక్ వాహనంలో ఒక ఈవెంట్ టీం 11 మంది వరకు టాటా మ్యాజిక్ వెహికల్లో ప్రయాణిస్తున్నారు. అయితే ప్రమాదవశాత్తు ఈ వెహికల్ తమ ముందుగా వెళ్తున్న కంటైనర్ను వెనక నుండి ఢీకొట్టింది. సో ఈ ప్రమాదంలో డాన్స్ మాస్టర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో 4 వరకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. సో ఈ ప్రమాదంలో తమ డాన్స్ మాస్టర్ మృతి చెందడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు డాన్సర్స్ అంతా కూడా. వీళ్ళంతా శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు వెళ్తున్నారు ఈ ఈవెంట్ టీం. సో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వెళ్తున్న టైంలో యాక్సిడెంట్ జరిగింది. సో ఈ ప్రమాదంలో డాన్స్ మాస్టర్ మృతి చెందారు. మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం టైంలో వెహికల్లో మొత్తం 11 మంది ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ చూస్తున్నారు. సో గాయపడిన వాళ్ళు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో టాటా మ్యాజిక్ ముందు భాగం, ఆ వెహికల్ ముందు భాగం అంతా కూడా నుజ్జునుజ్జైనట్టుగా తెలుస్తుంది. సో డ్యాన్స్ మాస్టర్ ప్రాబబ్లీ ముందు భాగంలోనే ఉన్నారు. అందుకనే ప్రమాద తీవ్రత డ్యాన్స్ మాస్టర్ మీద ఎక్కువగా పడింది. డ్యాన్స్ మాస్టర్ అక్కడికక్కడే మృతి చెందారు. డాన్సర్స్ అంతా కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు లెఫ్ట్ సైడ్ స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు. కంటైనర్ను వెనక నుంచి వచ్చి కంటైనర్ను టాటా మ్యాజిక్ వెహికల్ ఢీకొట్టింది. ముందు భాగం అంతా కూడా చాలా డ్యామేజ్ అయింది. సో ఈ మనకి ప్రమాద తీవ్రత కూడా ముందు భాగం ఎంత దెబ్బతిన్నది అనేది కనిపిస్తుంది. సో ముందు భాగం బాగా దెబ్బతినడంతో డాన్స్ మాస్టర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకా మరో 4 వరకు కూడా డాన్సర్స్ గాయపడినట్టుగా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా స్థానిక హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. డాన్స్ మాస్టర్ మృతితో తోటి డాన్సర్స్ అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రమాదం టైంలో 11 మంది వరకు కూడా టాటా మ్యాజిక్ వెహికల్లో ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో మృతి చెందిన డాన్స్ మాస్టర్ ఎవరు, ఈ ఈవెంట్ టీమ్ వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, కారణాలు ఏమైనా తెలుస్తున్నాయి, డీటెయిల్స్ అన్నీ కూడా మా ప్రతినిధి సాగర్ని అడిగి తెలుసుకుందాం. రైట్ సాగర్, ప్రమాదానికి గల కారణాలు ఏమైనా తెలుస్తుంది? పోలీసులు ఈ యాక్సిడెంట్కి సంబంధించి కేసు నమోదు చేశారా, దర్యాప్తు చేస్తున్నారా? కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? దేవరపల్లి మండలం కృష్ణపాలెం వద్ద జాతీయ రహదారి ఫ్లైఓవర్ పై భారీ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఒక డాన్స్ మాస్టర్ మృతి చెందారు. శ్రీకాకుళం నుండి నెల్లూరు డాన్స్ ఈవెంట్ కి వ్యాన్ లో బయలుదేరారు. వీరు టాటా మ్యాజిక్ లో మొత్తం 11 మంది వెళ్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఈ 11 మంది ప్రయాణిస్తున్నటువంటి టాటా మ్యాజిక్ కానీ కృష్ణపాలెం వద్దకు వచ్చేసరికి ఎదురుగుండా ఒక కంటైనర్ లారీ రివర్స్ లో వెనక్కి వస్తుంది. అయితే ఈ డ్రైవర్ కొంత దాన్ని అబ్జర్వ్ చేయకపోవడం, కొంత అంటే జాతీయ ఆధారపై వెనక్కి రివర్స్ లో రావడాన్ని ఆయన ముందుగా గమనించలేకపోవడంతో ఒక్కసారిగా ఆ కంటైనర్ ను గుద్దారు. కంటైనర్ గుద్దడంతోనే డ్రైవర్ గా ఉన్నటువంటి డ్రైవింగ్ చేస్తున్నటువంటి నాని, ఈయన డాన్స్ మాస్టర్ గా కూడా పనిచేస్తున్నాడు, ఆయన మృతి చెందడం జరిగింది. అయితే వ్యాన్ లో ఉన్న డాన్సర్స్ కి కొంత గాయాలయ్యాయి. వాళ్ళ కాళ్ళకి తీవ్ర గాయాలయ్యాయి. మరో 2 డాన్స్ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. వీరంతా కూడా విశాఖపట్నం, నెల్లూరు డాన్స్ ప్రోగ్రామ్ కి వెళ్తున్నారు. నెల్లూరులో వినాయక చవితి సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నారు. అయితే ఇక్కడ కృష్ణపాలెం వద్దకు వచ్చేసరికి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం పోలీసులు ప్రాథమికంగా గుర్తించిన దాని ప్రకారం ఈ కంటైనర్ లారీ ఎదురుగా ఉన్నటువంటి మరొక లారీని గుద్ది అది వెనక్కి వచ్చింది. ఆ గుద్దిన స్పీడ్ కి వెనక్కి వచ్చిందని చెప్తున్నారు. ఒకదానికొకటి మొత్తం 3 వాహనాలు ఢీకొన్నట్లుగా కూడా పోలీసులు అక్కడ సంఘటనా స్థలం, ప్రమాద స్థలాన్ని అక్కడ పూర్తిగా వెరిఫై చేసి చెప్తున్నారు. ముందు వెళ్తున్న లారీని ఈ కంటైనర్ లారీ వెనక నుండి గుద్దటం, ఈ కంటైనర్ లారీని ఈ డాన్స్ ట్రూప్ వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనం గుద్దటం, మరలా కంటైనర్ లారీని గుద్దిన తర్వాత ఈ టాటా మ్యాజిక్ వాహనం పక్కనే ఉన్న వేరొక లారీ మీద కంటే అదుపు తప్పి వెళ్ళడంతో ఆ లారీకి కూడా కొంత స్వల్పంగా లారీ కూడా దట్టింది. పూర్తి స్థాయిలో మొత్తం 4 వాహనాలు ఒకదానికొకటి గుద్దుకున్నట్లుగా అయితే పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరోపక్క కొంత అతివేగం, నిర్లక్ష్యం కూడా ఈ ప్రమాదాలకి కారణంగా చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందినటువంటి డాన్స్ మాస్టర్, అదే డ్రైవర్ గా ఉన్నటువంటి నాని మృతదేహాన్ని దేవరపల్లి గోపాలపురం హాస్పిటల్ కి తరలించారు. మార్చురీలో ఆయన మృతదేహాన్ని ఉంచడం జరిగింది. మరోపక్క గాయపడ్డ వారికి కూడా గోపాలపురం లో
అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అయితే చికిత్స అందిస్తున్నారు. శ్రీకాకుళం నుండి వారి బంధువులు కూడా బయలుదేరారు. మరోపక్క ఈ యాక్సిడెంట్ కి సంబంధించి కంటైనర్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను ప్రస్తుతానికి పోలీసులు అదుపులో ఉన్నాడని అయితే మనకి సమాచారం అందుతుంది రాధిక. రైట్ సాగర్, ఈ ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారు, గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఒకరికి కాలికి కూడా తీవ్రంగా గాయమైనట్లు తెలుస్తుంది. సో అందరి హెల్త్ బులెటిన్ ఏ విధంగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు? రాధిక, మొత్తం టాటా మ్యాజిక్ లో ప్రయాణిస్తున్న డాన్స్ ట్రూప్ అందరికీ కూడా గాయాలయ్యాయి. కాకపోతే అందులో ఇద్దరు మహిళా డాన్సర్లకి కాళ్ళకి తీవ్ర గాయాలని చెప్పారు. వారు గోపాలపురంలోని హాస్పిటల్లో వారికి అయితే ప్రాథమిక చికిత్స చేస్తున్నారు. అక్కడ నుండి మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి పంపించే అవకాశం కూడా ఉంది. మరొక వారు కొంత భాషకి చెందిన వారిగా అయితే గుర్తించారు. భాష కొంత సమస్యగా మారిందనే చెప్పుకోవచ్చు. వారితో వచ్చిన వారు కొంత అపస్మారక స్థితిలో ఉండటంతో పోలీసులు పూర్తి స్థాయిలో గాయపడ్డ వారి అందరి దగ్గర నుండి వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఈ యువతుల నుండి ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుండి వస్తారు అనే దాని మీద. మరోపక్క ఈ టాటా మ్యాజిక్ డ్రైవ్ చేసినటువంటి నాని కూడా డాన్స్ మాస్టర్ గా ఉంటాడు. ఆయనే ఈ ట్రూప్ అందరికి హెడ్ అని చెప్తున్నారు. ఓన్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆయన వైజాగ్ నుండి బయలుదేరారు. ఇక్కడ నెల్లూరు వెళ్లాల్సి ఉంది. మధ్యలో ఈ దేవరపల్లి దగ్గర ఘోర ప్రమాదంలో ఆయన మృతి చెందడం జరిగింది. పోలీసులు కొంత ఈ గాయపడ్డ వారందరూ కూడా మాట్లాడే పరిస్థితుల్లో లేకపోవడం, కొంత అపస్మారక స్థితిలో ఉండటంతో పోలీసులకు వివరాలు సేకరించడం కొంత కష్టంగా మారిందనే చెప్పుకోవచ్చు రాధిక. రైట్, థ్యాంక్ యూ సాగర్. తూర్పుగోదావరిలోని దేవరపల్లి వద్ద హైవేపై ఉన్న ఫ్లైఓవర్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ఈవెంట్కి అటెండ్ అవ్వడానికి 11 మంది వరకు కూడా డాన్సర్స్ డాన్స్ మాస్టర్తో కలిపి డాన్స్ మాస్టర్ ఓన్ డ్రైవింగ్ చేస్తున్నారు. సో టాటా మ్యాజిక్ వెహికల్లో వీళ్ళు శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు బయలుదేరారు. అయితే హైవే మీద అప్పటికే ఒక లారీ తన ముందున్న లారీని ఢీకొట్టి అది కొంత వెనక్కి వస్తుండడంతో ఈ అన్ఎక్స్పెక్టెడ్ పరిణామంతో స్పీడ్గా వెళ్తున్న ఈ టాటా మ్యాజిక్ వెహికల్ కూడా ఈ వెనుక నుంచే అటు వెనక్కి వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో టాటా మ్యాజిక్ వాహనం ముందు భాగం అంతా కూడా నుజ్జునుజ్జైంది. అయితే ఈ ఢీకొట్టిన ఆ సమయంలోనే పక్కగా ఉన్న మరొక లారీని కూడా టాటా మ్యాజిక్ వాహనం ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా 4 వెహికల్స్ ఒకదానికొకటి ఇలా పరస్పరం కొల్లాయిడ్ అవ్వడంతో ఈ టాటా మ్యాజిక్ ముందు భాగం మొత్తం కూడా నుజ్జునుజ్జైంది. సో ఓన్ డ్రైవింగ్ చేస్తున్న డాన్స్ మాస్టర్ నాని అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన డాన్సర్స్ కూడా ఈ గాయపడినట్లుగా తెలుస్తుంది. అందులో ఒకరిద్దరికి కూడా కాలికి తీవ్ర గాయమైనట్లుగా తెలుస్తుంది. వారు ప్రస్తుతం హాస్పిటల్ అయితే చికిత్స పొందుతున్నారు. సో నాని మృతితో నాని కుటుంబ సభ్యులు కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం నాని మృతదేహం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఇంకా కారణాలు, ఇంకా గాయపడిన వారి నుంచి కానీ మిగిలిన వారి గురించి కానీ ఇంకా తెలుసుకోవడం అనేది ప్రస్తుతానికి అయితే కష్టతరంగా ఉంది. వాళ్ళు కొంతమంది అన్కాన్షియస్ కూడా అయిపోయినట్టుగా తెలుస్తుంది. సో పూర్తి వివరాలు అయితే ఇంకా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. देखो उनको देखो बोलो पहले